కాలు మీద మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలని ఒక వ్యక్తి చూస్తున్నారు. అసలేం జరుగుతుందనేది ఎనర్జీ రీడింగ్‌లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక మేల్ పర్సన్ డబ్బులిచ్చి మిమ్మల్ని ఫ్రేమ్ చేయలేకపోయారు. వాళ్ళు డబ్బులిచ్చినా సరే అనుకుంది జరగలేదు. అసలేం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఏసండి. ఒంటి కాలు మీద ఏదో ఎలాగైనా సరే మీరు గౌరవంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. జీవితంలో నిలబడ్డారు. అనుకున్నవన్నీ చేస్తున్నారు. 100కి 100% మీరు చేస్తున్న పనుల వల్ల మీకు లాభాలొస్తున్నాయి. ఒక రకంగా కాదు, 4 రకాలుగా, పలు విధాలుగా మీరు లాభపడుతున్నారు. పలు విధాలుగా మీకు గౌరవం దక్కుతుంది. ఇక మీ లైఫ్‌లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ హ్యాపీ ఎండింగ్సే కనిపిస్తున్నాయి. ఓకేనా? యెస్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెటిల్ అయిపోతారు. ఫ్యామిలీలో అందరూ సెటిల్ అయిపోతారు. ఎవ్వరు కూడా మిమ్మల్ని సాడ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఒక మేల్ పర్సన్ అండి వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట ఒంటి కాలు మీద. ఓకేనా? తలదించుకునేలాగా చేయలేరండి. మీకు గుడ్ న్యూస్ లేకుండా, మ్యారేజ్ కాని వాళ్ళకి ఆఫర్ రాకుండా, ఓకేనా, మీ గురించి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేస్తూ అందరూ వేలెత్తి చూపించేలా చేయాలని ఇద్దరిని చాలా ట్రై చేస్తున్నారు. కనిపిస్తూ ఇద్దరిని, కనిపించకుండా ఇంకో ఇద్దరిని, మొత్తం నలుగురిని కూడా పలు విధాలుగా వాళ్ళు అల్లరి చేయడానికి ట్రై చేస్తున్నారు ఒక పర్సన్. అండ్ ఏంటి అంటే స్టక్ అయ్యేలాగా చేయలేరండి. ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోయాయి. చాలా స్ట్రాంగ్‌గా మీరు నిలబడ్డారండి. అండ్ యెస్, మీరేంటంటే మీ యొక్క లైఫ్‌ని, ఎగ్జాక్ట్ లైఫ్‌ని మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ఒక లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోగలరు. ఆ చేసుకునే ఆ యొక్క క్యాపబిలిటీ, ఆ యొక్క స్టామినా మీకుందండి. ఓకేనా? అది 420స్‌కి తెలుసు. డబ్బులు పోగొట్టుకున్నారండి. ఆపలేరు. ఖచ్చితంగా అయితే ఆపలేరండి. వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల మీ పనినైతే ఆపలేరు. పెట్టుబడి లాభాలైతే కాదండి వాళ్ళకి. కనిపించకుండా మనీ లాస్ అయితే జరుగుద్ది. ఓకేనా? హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఇంట్లో ఒకరి విషయంలో. దారి లేదండి. క్రియేట్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఓకేనా? డిజైర్, యు ఆర్ ఏ డిజైర్డ్. యెస్. ఎక్స్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ అండి. లైఫ్ యూ డిజైర్. ఎగ్జాక్ట్‌గా మీ విషయంలో పాస్ట్ సిట్యుయేషన్‌షిప్, రిలేషన్‌షిప్, లేదంటే ఇంకో షిప్ వల్ల వాళ్ళు కొట్టుకుపోవడం ఏదైతే జరిగిందో, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకునే క్యాపబిలిటీ వాళ్ళకుంది. ఓకేనా? మీ లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోకునే క్యాపబిలిటీ మీకుంది. మీరు అనుకుంది కరెక్టేనండి. ఓకేనా? ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి ఇద్దరు మేల్ పర్సన్స్ మీ వల్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి. అందుకు మీకు స్టార్ బ్యాలెన్స్ లేకుండా చేశారు ఒకప్పుడు. కానీ నిజానికి హైయెస్ట్ గాడ్ కొట్టి పడేశారండి. ఇక్కడ మేల్ పర్సనో ఇంకొక పర్సనో చేసింది కాదు. పైనుంచి ఆ డివైన్ పర్మిషన్ లేదు. ఓకేనా? డివైన్ పర్మిషనే లేదు. అది మీ తలరాతలో లేదండి. మీ తలరాతలో లేని దాని గురించి మీరు ట్రై చేశారు. అది కారణం ఏదైనా సరే అది మీ తలరాతలో లేదు కాబట్టి మీ దాకా రాలేదు. ఓకేనా? మనీ ఇచ్చినా సరే మీ తలరాతలో లేనిది మీ దాకా రాదండి. ఓకేనా? మనీ అనేది ఒక వే ఆఫ్ ఇన్కమ్. అది మీ యొక్క లైఫ్‌ని మీరు లీడ్ చేయడానికి ఒక సపోర్ట్ మాత్రమే. మనీ నాట్ ఎవ్రీథింగ్. ఓకేనా? మీకు అవసరాలకి లేదా పనులకి మీకు మనీ కావాలంతే. ఓకేనా? మీరు మనీ విషయంలో మీకు మనీ ఇచ్చి మీరు ఇంకొకరి లైఫ్‌ని తీసేసుకుందాం అనుకుంటున్నారు. అది జరగదండి. ప్రయత్నం మిస్సింగ్. ఓకేనా? ఇక్కడ మీరు బతకడానికి మనీ సంపాదించగలరు గానీ ఇంకొకరి బతుకుని కొట్టయితే కాదు. ఇంకొకరి బతుకుని మీరు ఎప్పుడు కూడా ఆపలేరు. ఇంకొకటి ఫుడ్‌ని అంటే ఇంకొకరి పనిని మీరు ఆపలేరండి. ఆపేసి ఆపడం కోసం మీకు డబ్బులు ఇచ్చారు అంటే ఆ డబ్బులు మీ దగ్గర ఉండవు. మీకు కూడా ఫుడ్ ఉండదు. ఓకేనా? ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా అంతే. ఇప్పుడు ఇంకొకరి పని ఏదైతే పని ఉందో కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళు బిజినెస్, జాబ్ ఏదో చేసుకుంటున్నారు. ఆ పనిని ఆపమని ఇంకో వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన అతనికి డబ్బులు వేస్ట్. తీసుకున్న అతనికి డబ్బులు ఉండవు. ఖర్చు అయిపోతాయి. పైగా ఇతనికి పాపం, అతనికి పాపం. మీ పని ఆపలేరు. ఓకేనా? ఓవరాల్‌గా డబ్బులు పోతున్నాయి. వాళ్ళకి పని పోతుంది. వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ప్రాబ్లమ్స్‌ని. వర్క్ అవ్వదండి. అస్సలు వర్క్ అవ్వదు. నిజానికి అసలు వర్క్ అవ్వదు. ముగ్గురు విషయంలో కూడా వర్క్ అవ్వదు. అవకాశాలు వెతకడం మానేయండి. ప్రతిసారి వారు మిస్ అయింది కాదు. అసలు అలాంటి సిచ్యువేషన్ లేదు. అవకాశాలు వెతకడం మానేయండి. 7 మెంబర్స్ కూడా. ఇంట్లో
ఎవరైతే ఉన్నారో ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే మాట్లాడడం గాని, చెప్పడం గాని చేస్తున్నారో, వాళ్ళ విషయంలో అవకాశంగా తీసుకోమని ఒక వ్యక్తికి చెప్పడానికి కారణం, అతనికి పంటొస్తుంది, ల్యాండ్ ఉంది, లేదా ఇన్‌కమ్ వస్తుంది. ఆ డబ్బులు అతనికి రాకూడదు అని. ఓకేనా? ఆ డబ్బులు అతనికి రాకూడదు. అది పండించుకునే లేదా చేసుకునే ఇది వాళ్ళకు ఉండకూడదు అని చెప్పి, వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బుల్ని చేజార్చడం కోసం ఆ వ్యక్తికి ఆ పనులు చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు చెప్తున్నారు. ఇద్దరు మేల్ పర్సన్స్‌కి కూడా వాళ్ళకి మనీ వస్తున్నాయి. వాళ్ళు చేస్తున్న పని వల్ల. ఆ పని పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ అవకాశం లేదండి. ఓకేనా? కేర్ గివర్ విషయంలో అవకాశం లేదు. ఫ్రేమ్ చేయడానికి అవకాశం లేదు. బాధ పెట్టేయాలి, ఇబ్బంది పెట్టేయాలని చూస్తున్నారు. కానీ ఎవరైతే చూస్తున్నారో, మీ విషయంలో ఎదురు చూస్తున్నారో, వాళ్ళు అసహనంతో ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారు. ఒకరొకరు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇంకా డబ్బులిచ్చిన వాళ్ళు కూడా అసహనం పెరిగిపోయి వాళ్ళకి గొడవలు పెడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఓకేనా? 9 మెంబర్స్ కూడా మీ విషయంలో మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి ఆపడానికి మొదలు లేదండి ముందు. ఓకేనా? మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి దారులు చూస్తున్నారు కానీ ప్రయత్నం ఫలించట్లేదు. సాడ్ చేయడానికి అవకాశం 420s అండి. మీ జీవితాన్ని తలకిందులు చేసే ప్రయత్నం మిస్ అయింది. నిజానికి ఇంటిని తలకిందులు చేసే ప్రయత్నం చేశారు వెనకుండి 7. అది కూడా మిస్ అయింది. ఓకేనా? మీకు ఒకరి పేరు చెప్పారు కానీ వాళ్ళ ఇంటిని మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. ఇంటిని లేకుండా చేసేయాలనుకున్నారు. అది జరగదండి. ఇల్లు లేదా ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఇంటి పని ఇది కంప్లీట్‌గా కూడా ఏది ఆగదు. కొలాబరేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్. యు ఆర్ డివైన్‌లీ గైడెడ్ అండి. డివైన్‌లీ గైడెడ్. మిమ్మల్ని ఎంతమంది మీ వెనకాల చేతులు కలిపినా, కుట్రలు చేసినా మీ పనిని ఆపలేరు. ఓకేనా? అది డివైన్ యొక్క గైడెన్స్‌లో మీరు వెళ్తున్నారు. చాలా జాయ్‌ఫుల్‌గా, చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. మీ మీద మీ యొక్క ప్రమేయం లేకుండా చేస్తున్న ఏ పనులు మీ దాకా రావు. అండ్ ఇంటికి రైట్ సైడ్ ఉన్న 9 మెంబర్స్ న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారంట. మిమ్మల్ని జీరో చేసేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితాంతం జీరో అయిపోయి లేదా తారల్లాగా ఉండాల్సి వస్తదనే విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకేనా? రేకులు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. హ్యాండ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 5 అచ్చు. ఓకేనా? 5 ఏళ్ళు, చేతులు మీ దాకా రాకముందుపే వాళ్ళకి అచ్చడిపోద్దండి. అంటే వీపు విమానం మూత మోగిపోద్ది. అంటే వాళ్ళు దెబ్బలు తింటారు. సాడ్ చేయలేరు, అన్యాయం చేయలేరు. న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారు. 2 రకాల బ్యాచ్‌లు ఉన్నాయండి ఇక్కడ. అంటే 2 రకాల గ్రూపులు లేదా ఇద్దరు మనుషులు ఉన్నారు. పూల గౌన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఒకరేమో ప్యాంటు, షర్టు ఓకేనా? సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు ఇంకొకరి మీద ఎగరాలనుకుంటున్నారు కానీ దానికోసం వాళ్ళు గాల్లోకి ఎగురుతున్నారు అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. అక్కడ ఇంకొకరికి ఎంత ఇబ్బంది లేదా ఇంపాక్ట్ కలుగుద్దో వారి జీవితం మీద వాళ్ళకి కూడా అంతే కలుగుద్ది కదా! వాళ్ళు మీతో గొడవ పెట్టుకుంటున్నారంటే ఒకరైతే గొడవ పెట్టుకోలేరుగా. ఇద్దరు ఉంటారు. ఓకేనా? సో, ఇద్దరి మీద ఆ యొక్క బురద అనేది పడద్ది. ఒకరి మీద బురదేస్తే బురద ఏయడానికి తీసుకున్న బురద ముందు వాళ్ళ చేతికి అంటుకుంటది. బురద ఏసిన వాళ్ళుగా గుర్తించబడితే, బురద పడ్డవాళ్ళు బురద పడ్డవాళ్ళుగా గుర్తించబడితే, మొత్తానికి ఇద్దరికి బురదే అంటుకుంటది. ఓకేనా? సో, ఈ బురద జోలికెళ్ళొద్దు. గూఢచారులు ఉన్నారు చెప్తారు గానీ వాళ్ళదేం పోయింది. వాళ్ళు దూరంగా ఎళ్లి నుంచుంటారు. తర్వాత అయినా సరే అంతే. ఓకేనా? ఎవరు కూడా మీ యొక్క జీవితాన్నయితే కాపాడలేరు. మీరు ప్రాబ్లమ్‌లో ఉన్నారంటే వాళ్ళు మీకు చెయ్యి కూడా అందించరు. ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేల్ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు. ముందుకెళ్ళకుండా చేయడానికి అసలు ఛాన్స్ లేదు. పర్మిషను లేదండి. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి డబ్బులిచ్చి ఏదో ట్రై చేస్తున్నారంట. ఆపాలి, బాధ పెట్టాలి, వాళ్ళ లైఫ్‌లో ఎదగకుండా చేసేయాలని చాలా ట్రై చేస్తున్నారు. దానికోసం మనీ రొటేషన్ కూడా చేస్తున్నారంటండి. వాళ్ళు ఎంత ట్రై చేసినా మిమ్మల్ని అయితే గతంలో ఉంచలేరండి. గతంలో ఉంచలేరు, ఆపలేరు. అండ్ మీ లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉందని చెప్పి, మీరు సక్సెస్ సాధిస్తున్నారని చెప్పి ఆపే ప్రయత్నంలో ఉన్నారంట. అంటే మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఏదైనా దారి గానీ, గేట్ గానీ ఏదైనా ఉంటే దానివల్ల దాని నుంచి రావాలని అది గాని అస్తమాట్లు తీస్తూ గానీ ఇలాంటివి ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా మీకు కనిపించకుండా మీరు అడ్వెంచర్స్ చేస్తున్నారని అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 777 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.